హలో ఆల్, మీలో ఎంతమంది గోరుచిక్కుడుకాయని ఇలా ప్రిపేర్ చేసుకుంటారు? నాకైతే ఇలా చాలా ఇష్టం. ఒకసారి ఇలా ట్రై చేయండి, నా స్టైల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. చిక్కుడుకాయని చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తాలింపులో ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని చిట్టపడన్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పసుపు వేసుకొని గోరుచిక్కుడుకాయని తాలింపులో వేసేసుకొని పసుపు అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మిక్స్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా 50% ఉడుకుంటుంది. ఇంకో 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడ కారం, నువ్వుల పొడి, ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోండి. చింతపండు రసం వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని కొంచెం మెంతి పొడి వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.